శబ్దవగేష్మ అనే మాట సంఖ్యతో కూడుకున్న మాట. చాలాసార్లు మనం తెలియక కొన్ని పదాలు వాడేస్తాం. భాష ఏదో తెలియదు కాబట్టి మనం ఉద్దేశించుకున్న భావమే నిజం అనుకుంటాం. ఉదాహరణకి పెంతెకోస్తు అంటాం. పెంతెకోస్తు అనగానే మనకేదో భక్తి భావాన్ని ప్రదర్శిస్తాం. కానీ పెంతెకోస్తు అంటే భక్తి కాదు. పెంతెకోస్తు అంటే 50 అని అర్థం. 50 అనే పదాన్ని పెంతెకోస్తు అంటారు గ్రీకు భాషలో. సో కాబట్టి మనం 50 అనే నెంబర్ అంటాము. ఇప్పుడు మన చర్చి పెంతెకోస్తు చర్చ్ అంటే 50 చర్చ్ అని అర్థం. 50 చర్చ్ అంటే తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అదేదో ఒక పెద్ద భక్తిభావమైన మాట అనుకుంటారు. అందుకని ఆ మధ్య కొంతమంది ఫుల్ గాస్పల్ చర్చ్ అని పేరు పెడతారు. అంటే 50% గాస్పల్ చర్చ్ అవుతాం అన్నమాట. ఇంకోటి క్వార్టర్ గాస్పల్ చర్చ్, ఇంకోటి 10% గాస్పల్ చర్చ్. అంటే వాళ్ళ పేర్లు పెట్టుకున్నప్పుడు తెలుసో తెలియకో అదేదో భావోద్రేకంతో పేర్లు పెట్టుకుంటారు. ఒక వ్యక్తి మాది ఫుల్ గాస్పల్ చర్చ్ అన్నాడంటే పక్కనది హాఫ్ గాస్పల్ అనేగా, లేదా పక్కనది గాస్పల్ లెస్ అనేగా. అంటే ఈ భావాలు పెట్టుకున్నప్పుడు వ్యతిరేక్తమైన ధోరణితో నామకరణాలు చేసుకుంటున్నారు, కానీ అర్థం తెలిసి నామకరణాలు చేసుకోవట్లేదు. సో క్రైస్తవ సంఘంలో చాలాసార్లు ఏ పేరు పెట్టుకుని సంఘాన్ని పిలుచుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉన్న క్రైస్తవ సంఘానికి ఈవేళ ఒక సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవాళ మన ఆరాధనని సెప్తువగేష్మ అన్నాం. అంటే సెప్తువగేష్మ అనేది కూడా న్యూమరికల్ నెంబర్ 70th. నెక్స్ట్ సండేని సెక్సగేష్మ అంటాం. ఆ తర్వాత సండేని క్యూకోగేష్మ అంటాం. అనగా 10 రోజుల మధ్యలో వచ్చే ఆదివారం అని చెప్పడం. అంటే 10 days కౌంట్ ప్రతిదానికి. ఎందుకు ఈ కౌంటు అంటే త్వరలో మనం లెంటెన్ సీజన్లోకి వెళ్ళబోతున్నాం. అనగా 40 రోజుల ధ్యానంలోకి వెళ్ళబోతున్నాం. నిజానికి ఇది 40 రోజుల ధ్యానం కాదు, 70 రోజుల ధ్యానం. క్రైస్తవ విశ్వాస సంఘంలో 40కి పరిమితం చేసుకున్నారు కొంతమంది 40 రోజులు కూడా చేసుకోలేక లాస్ట్ హోలీ వీక్ అంట, లాస్ట్ వీక్లో 7 days చేస్తారు. కొంతమంది అవి కూడా కష్టమే సార్, మనకి ఎందుకులే గుడ్ ఫ్రైడే రోజు ఈస్టర్ చేసుకుందాం. కొంతమంది అవి మాత్రం మనకెందుకండి, పండగ చేసుకోమని దేవుడు చెప్పాడా, మనకెందుకు అని మాట్లాడతారు. ఇది మానవ స్వభావం. కానీ ఒక వ్యక్తి తనను క్రమబద్ధీకరించుకోవడానికి కొన్ని దినాలను కేటాయించుకున్నాడు. అనగా గడిచిన 4-5 రోజుల క్రితం, అనగా ఈ ఆదివారానికి ముందు 3 రోజుల క్రితం 10 days రావాలి కదా, ఇప్పుడు 10 days. సో రియల్గా ఇది 70 రోజుల మధ్యలో వచ్చిన ఒక ఆదివారం, సెప్తువగేష్మ ఆదివారం. అంటే లెంట్ కాలాన్ని కలుపుకొని, ముందు కాలాన్ని కలుపుకొని, ఇంకా చెప్పాలంటే మనం పునరుద్ధాన దినోత్సవపు వేకోజాము వరకు లెక్క పెట్టుకొని ముందు 70 రోజుల ఆరాధన. ఈ 70 రోజుల ఆరాధనకి ఆర్థడాక్స్ చర్చ్లో యోనా సండే అనే పేరు, యోనా డేస్. ఇంకా దానికి నినెవే వర్షిప్. అంటే మనం జస్ట్ 40 days లెంట్ కౌంట్ చేసుకుంటాము. ఈ 70 days లెంట్ని చాలామంది నినెవే అనే పదంతో పిలుస్తారు. నినెవే అనేది ఏంటి, అది కూడా పట్టణం పేరే. మళ్ళా 70 అనేదేమో సంఖ్య, ద డేస్ ఆఫ్ ద ఫాస్టింగ్ ఆఫ్ నినెవే అనేదేమో ఒక పట్టణంలో జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ సంఘ చరిత్రలో ఎందుకు ఈ నినెవే అనే పేరు పెట్టారు, ఎందుకు సెప్తువగేష్మ అని పిలిచారు అంటే, ఈ నినెవే ప్రాక్టీస్ ఏదైతే ఉందో దేవుని వైపు కాకుండా తమను తాము చూచుకొని జీవించేవారు దేవుని వైపు తిరగడానికి యోనా నినెవే పట్టణానికి ప్రకటించిన ఉపవాస దినాన్ని జ్ఞాపకం చేసుకుని
ఈ నినెవే ఫాస్టింగ్ లేదా సెప్తోగేసిమా 70 రోజుల ఆరాధనను ఆది క్రైస్తవ సంఘం పితరులు ప్రారంభించారు. సో కాబట్టి యేసుక్రీస్తు తరువాతి కాలంలో కూడా ఆయన శిష్యులైన వారు, ఎస్పెషల్లీ మన భారతదేశానికి వచ్చిన థామస్, ఈ నినెవే ప్రాక్టీస్ని ఆయన అనుసరించారు. సో కాబట్టి నినెవే ప్రాక్టీస్ అంటే ఏమిటి అంటే, పసిపాలను మొదలుకొని కడు వృద్ధులైన వారు, కీటకాలు మొదలుకొని, పశువులు మొదలుకొని, పక్షులు మొదలుకొని సమస్తం తమకున్న క్రెడిబిలిటీస్ని పక్కన పడేసి వినయ విధేయతతో దేవుని సన్నిధిలో ప్రార్థించడం, దట్ ఈస్ నినెవే ఎక్స్పీరియన్స్. అంటే తమకున్న విలువలు ఏవైతే ఉన్నాయని అనుకుంటున్నామో, ఇప్పుడు మనకి ఎవరి విలువలు వాళ్ళకు ఉన్నాయి. సెల్ఫ్ రెస్పెక్ట్స్ అని కొన్నిసార్లు అంటాం, కొన్నిసార్లు ధరించుకున్నవి ఉంటాయి, కొన్నిసార్లు సంపాదించుకున్నవి ఉంటాయి. మనందరికి కొన్ని క్రెడెన్షియల్స్ ఉంటాయి, వాటిని మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. అది ప్రొఫెషన్ కావచ్చు, లేదా ప్రాక్టీస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదా మనల్ని మనం ట్రీట్ చేసుకున్నవి కావచ్చు. ఈ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా మనల్ని మనం హైప్ చేసుకోవడానికి, హైలైట్ చేసుకోవడానికి ప్రదర్శిస్తూ ఉంటాం. వీటి వలన మనుషులలో నీకు తారతమ్యతలు, గొప్పతనాలు, హెచ్చుతగ్గులు రావచ్చు. కానీ నీ స్వరూపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నీ స్వరూపం అందరి వలె దేవుని చేత ఇవ్వబడింది. సో ఈ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా తగిలించుకున్నవి. ఎప్పుడు రాలిపోతాయో తెలియదు, ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. ఉదాహరణ, నేను ఒక పాస్టర్ని, నా పాస్టర్ అనే ఈ క్రెడెన్షియల్స్ నేను ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నానో తెలియదు, మీరు ఎంతవరకు గౌరవిస్తారో తెలియదు, ఎవరు ఎంతవరకు ప్రేమిస్తారో తెలియదు, ఎవరు ఎలా చేత్కరిస్తారో తెలియదు. కానీ వాటిని మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు మన వంతు బాధ్యత మనం చేస్తున్నామా లేదా అనేది మనం గ్రహించగలిగితే చాలు. నేను పాస్టర్ కాబట్టి మీరు అందరూ గౌరవించండి, నేను పాస్టర్ కాబట్టి మీరు అందరూ ప్రేమించండి అని నేను కోరుకుంటే జరగదు. అలా నేను జీవిస్తే జరుగుతుంది. అలాగే మీకున్న కొన్ని క్రెడిబిలిటీస్, నేను ఫలానా కాబట్టి నన్ను గౌరవించండి, నేను ఫలానా కాబట్టి నన్ను ప్రేమించండి అని మీరు కోరుకుంటే జరగదు. అలా మీరు ప్రవర్తిస్తే జరుగుతుంది. సో కాబట్టి మనకున్న ఆధిపత్యాలు కానీ, ఆలోచనలు కానీ ఏవైనా సరే అవతల వాళ్ళ ముందు ప్రదర్శించి గౌరవం కోరుకోవటం కాదు, ప్రవర్తిస్తే గౌరవం వస్తుంది. ఆ ప్రవర్తనకు ఆది సంఘం కొన్ని సిద్ధపాట్లు చేసింది. సో ఆ సిద్ధపాటులో ఒక డే సెప్తోగేసిమా సండే. 70 దినాలు సిద్ధపాటు కాలం. అది నినివే కాలం అంటారా, యోనా ప్రాక్టీస్ అంటారా, లేదా మండల ధ్యానాలకి ముందు వచ్చిన 3 మరొక 3 10 రోజుల సిద్ధాంతం అంటారా, వాట్ ఎవర్ ద ఇష్యూ. కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది, 70 రోజులు మనం మన బ్రతుకును మార్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో 70 రోజులు అనగా ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. ఈ 70 రోజుల ఉపవాస ధ్యానం ప్రారంభమైంది. మనకి ఏమంటాం, యాష్వెన్స్ డే వస్తే కానీ కొంతమందికి అర్థం కాదు వచ్చినట్టుగా. కానీ నిజానికి ఆది సంఘంలో ఇది ఎప్పుడో వచ్చేసింది. ఇప్పుడు మనం అందరం కూడా 70 రోజుల ఉపవాస దినోత్సవాల్లో ఉన్నాం. ఈ 70 రోజుల ఉపవాస దినాన్ని సంఘం మన కోసం ఎందుకు ఏర్పాటు చేసింది అంటే, ఈ దినపు లేఖన భాగాలలో ఆ సత్యం ఎందుకు ఏర్పాటు చేయబడింది, ఎందుకు ప్రతిష్ఠ చేయబడింది అన్నప్పుడు మనమేదో సంభాషణలు చెప్తాం. చేతగాని వాడు చేతగాని మాటలు మాట్లాడతాడు, చేతైన వాడు చేతనంతవరకు చేస్తాడు. మనం చాలాసార్లు చర్చిలో ఉండే రూబ్రిక్స్ గురించి, చర్చిలో ఉండే పద్ధతుల గురించి చాలాసార్లు మనం ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఒకటే నాకు అర్థమైంది, పాపం తెలియదు, తెలిస్తే మాట్లాడు. తెలియదు కాబట్టి ఇప్పుడు పెంతెకోస్తు గురించి మనం ఏదో మాట్లాడతాం, తెలిసినాక మాట్లాడేది వేరు. సెప్తోగేసిమా సంఘం అని కూడా పేరు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు.
పెంతెకోస్తు సంఘంలో పేరు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ నువ్వు పెట్టుకున్న పేరు తెలిసి పెట్టుకుంటే బాగుంటుంది. ఆ అనుభవం అంటాం. సో పెంతెకోస్తు అనుభవం అంటే 50 దినాల అనుభవం. సెప్తుగేసిమా అనుభవం అంటే నథింగ్ బట్ నినవే ఎక్స్పీరియన్స్, అంటే కొన్ని అనుభవాలకు గుర్తుగా. ఈ పెంతెకోస్తు అనుభవం కూడా చాలా గొప్ప అనుభవం, తక్కువ అనుభవం కాదు. 49 రోజులు జూబ్లీ ఇయర్ అంటాం దాన్ని. 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరాన్ని జూబ్లీ ఇయర్గా ఇశ్రాయేలు సెలబ్రేట్ చేసుకుంటాడు. అందుకని వాళ్ళు పెంతెకోస్తు ఇయర్ అంటారు దాన్ని, జూబ్లీ ఇయర్. ఈ సెప్తుగేసిమాని 70 రోజుల దినాలను మనం ఎట్లా నినివే అన్నాము, అలాగే 50 రోజుల పెంతెకోస్తు, 50 సంవత్సరాల పెంతెకోస్తు దినోత్సవం. అంటే మొత్తానికి ఓవరాల్గా మనం చేస్తే ఆ 7 అనే నెంబర్ వీటికి మూలం. సో నీకు 50 రావాలంటే 7తో కౌంట్ అవుతుంది. అంటే 7 దినాల వారాన్ని కూడా వాళ్ళు లెక్క వేసుకుంటారు. జూబ్లీ ఇయర్ 49 సంవత్సరాల తర్వాత వచ్చేది. అంటే 7 7 7 7 మనం మల్టిప్లై చేస్తే వేసుకోవాలి లెక్క. 49 సంవత్సరాల తర్వాత వచ్చే సంవత్సరం జూబ్లీ ఇయర్, పెంతెకోస్తు ఇయర్. సో కాబట్టి ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేసుకున్నప్పుడు ఇవి తెలియక చాలాసార్లు ఒకళ్ళు విమర్శించుకుంటాం. ఇవాళ పౌలు భక్తులు అదే అన్నాడు. పౌలు భక్తులట దైవత్వం గురించి పరిచయం చేస్తే అనేకులు విమర్శించారట. కొంతమంది ఏమో తర్వాత చూద్దామని మేము చదువుకున్నాం కదా, చదువుకున్న వాక్య భాగంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో పౌలు భక్తుని యొక్క ఆ సందేశం తర్వాత మానవులు దాని గురించి తీసుకున్న ఒపీనియన్ చాలా క్లియర్గా రాయబడింది. 17వ అధ్యాయం 32వ వచనం. మృతుల పునరుద్ధానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యము చేసి, మరికొందరు దీని గురించి నువ్వు చెప్పినది ఇంకోసారి విందుమని. అలా ఉండగా పౌలు వారి మధ్యన వెళ్ళిపోయారు. అయితే కొందరు అతన్ని హత్తుకొని విశ్వసించారు. అంటే 3 types ఆఫ్ యాటిట్యూడ్స్ వాక్యం ఎత్తబడినప్పుడు. నాట్ ఓన్లీ 3 types, మెనీ టైప్స్ ఆర్ దేర్. ఉదాహరణకి మనం 3 విషయాలే జ్ఞాపకం తీసుకున్నాం ఈవేళ. ఒక సత్యం నీ ముందుకు వచ్చినప్పుడు నీవు దానిని అపహాస్యం చేస్తున్నావా, తర్వాత ఆలోచిద్దాంలే అనుకుంటున్నావా, స్వీకరిస్తున్నావా? దెర్ ఇస్ ఎ ట్రూత్. ఒక విషయం నీ ముందుకు వచ్చింది. ఇక్కడ పౌలు భక్తుడు క్రీస్తును ప్రకటించాడు, క్రీస్తును పరిచయం చేశాడు, క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించాడు, క్రీస్తు వారి యొక్క మారు మనస్సును ప్రకటించాడు. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిపెంటెన్స్ అంటాం. మనస్సు మార్చుకోండి. నినివే కాల్ అంటే అదే, నినివే ఎక్స్పీరియన్స్ అంటే అదే, 70 రోజుల ఎక్స్పీరియన్స్ అదే. ఈ 70th డే ఆర్ వీక్ ఎక్స్పీరియన్స్ ఏమిట్రా అంటే మనను మనస్సు మార్చుకునే పిలుపు, గుణం మార్చుకునే పిలుపు. అదేంటండి, మేము ఆల్రెడీ మారు మనసు పొందామే, మేము చాలా పాత క్రైస్తవులే, ఇప్పుడు కొత్తగా మార్చుకునేది ఏంటి? అఫ్కోర్స్ పౌలు చెప్తాడు, నేను పిల్లవాడిని ఎప్పుడు పిల్లవాడిని వల్ల ఆడించాను, రోజు రోజుకి పెరుగుతూ ఉంటే నాలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతిరోజు మనలో మార్పులు వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా మన జీవితంలో మన పత్రులను మార్చుకోవాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. పత్రులు మార్చుకోవాలి. మనం మార్పు చెందకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటాం. పొరపాటు పొందారు. మీరు ఎప్పుడో మార్పు చెందారండి, ఒక డేట్ ఏదో రాసుకుంటారు బైబిల్లో, గుర్తుండదు మళ్ళీ తేడా. బైబిల్లో డేట్ రాసుకొని క్రైస్తవులు చాలామంది పని చేస్తుంటారు. మీరు ఎప్పుడో మారు మనసు పొందారంటే మనకు తీసి ఆ డేట్ చెప్తారు. కాస్త కంట ఎత్తారు, కంట చెప్తారు. నేనండి మరి 1990వ సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖునండి నేను అదేదో అయిందండి, ఇదేదో అయిందండి, మనసు మార్చాను. మరి ఇవాళ ఎట్టున్నా నువ్వు తెలుసా నీకు సంగతి?
అంటే అప్పుడు అలాగే అనుకున్నావు నువ్వు, ఇప్పుడు అలాగే ఉన్నావా? వయసు పెరగలేదా? అది రేట్లో ఉన్నావా? వయసుతో బట్టి ఉద్దేశాలు పెరగలేదా? నీ తలంపులు మారలేదా? మరి నిజంగా ఆ రోజున నువ్వు తీసుకున్న భక్తిలో ఇవాళ కూడా ఉన్నావా? ఇవన్నీ పెరిగేవా, తరిగేవా? ఆటోమేటిక్గా జరుగుతాయి కదా. అది గమనించు. అవతల వాడు వింటున్నాడు కదా, మన భక్తులు అనుకుంటున్నాడు కదా అని మనకు నోటుకు వచ్చిన స్టేట్మెంట్ మనం ఇచ్చేస్తుంటాం. కానీ వాళ్ళ వాక్యం ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, మారు మనస్సు అనుభవం అనేది ప్రతిరోజు నీకు అవసరమే. ఇట్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనం ఆహారం ఎలా పుచ్చుకుంటున్నామో, ప్రతిరోజు గాలి ఎలా పీల్చుకొని బ్రతుకుతున్నామో, ప్రతిరోజు మన జీవితంలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మేము చాలా భక్తులు అండి అని నువ్వు అనుకుంటే ప్రయోజనం లేదు. ఆ భక్తి అనేది దేవుని సన్నిధిలో గుర్తించబడాలి. పక్క మనుషులు కూడా గుర్తించాల్సిన అవసరం లేదు. మనుషుల కోసం ఇప్పుడు భక్తిగా బతకండి, అంతకంటే గొప్ప వేషధారణ ఇంకోటి లేదు. నీకోసం నువ్వు దేవుని భక్తిలో జీవించు. సో ఆ విషయాన్ని పౌలు పరిచయం చేస్తున్నాడు. ఎలా పరిచయం చేశాడో మనకు చాలా తెలుసు కాబట్టి ఆ కథనాలన్నీ నీకు చెప్పను. ఒకే ఒక సత్యం అక్కడ పౌలు భక్తి చేశాడు. మనుషులు అతి దేవత భక్తిని ప్రదర్శిస్తున్నారు అని గమనించాడు. దేన్ని పడితే దాన్ని దైవం అంటున్నారు. చాలాసార్లు మనలో ఉన్న భయం ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని భక్తిలోకి స్వీకరించే పరిస్థితి. ఇతర మత విశ్వాసాలలో చాలా భక్తులు ఉంటాయి. క్రైస్తవులు అందులో కూడా ఏం తీసుకోలేదు. క్రైస్తవులు కూడా చాలా మూఢనమ్మకాలతో ఉంటారు. ఏవి నమ్మకాలంటే, ఆయన కూడా ఒక పాస్టరే కదండి, చాలామంది పాస్టర్లను గౌరవిస్తున్నాం అనే పేరుతో. తర్వాత ఆయన దగ్గర పెద్ద వాక్యం లేదండి, మరి ఆయన కూడా పాస్టర్ అన్నావు. నీ బలహీనతలో మాత్రం ఒప్పుకుంటావా? నీకేదైనా విరుద్ధంగా ఉంటే ఆయనేం పాస్టర్ అండి అంటావా? చాలాసార్లు మన స్వభావం గమనిస్తే, అంటే మన బలహీనత, మన అవసరంలో అతనిలో కాపరత్వాన్ని చూస్తాం. అతనిలో ఇంకేదైనా విరుద్ధ భావాలు చూడగలిగినప్పుడు అతనేం పాస్టర్ అండి అంటాం. లేదా అతనిలో వాక్యాన్ని వివరించి చెప్పలేని బలహీనత ఉన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడతాం. నీకు మాత్రం భక్తి వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి కాస్త అంటే ఒక స్టాండర్డ్స్ ఉండవు మనకి. ఒక స్టాండర్డ్స్ ఉండవు. ఖచ్చితంగా బైక్ డ్రైవ్ చేయాలంటే వాడికి లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేని బైక్ డ్రైవ్ చేస్తే పరిస్థితి ఏంటి? వాడు లైసెన్స్ ఉన్నవాడి కంటే బాగా డ్రైవ్ చేయొచ్చు దాకా. ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్. సో కొన్ని క్రెడెన్షియల్స్ అంటాం, ఇంపార్టెంట్ క్రెడెన్షియల్స్ అంటాం. అంటే ఒక వ్యక్తి ఒక విషయంలో ఉండాలంటే అతను ఖచ్చితంగా కొన్ని పాటించి తీరాలి. దైవత్వాన్ని మీరందరూ కూడా ఏదో భక్తిభావంతో ఏదో ఒక పాస్టర్ గారు కదా, ఏదో ఒక రూపం కదా అని ప్రార్థిస్తే కుదరదు అన్నాడు ఇక్కడ పౌలు. చాలా పెట్టుకున్నారు ఇక్కడ ఏథెన్స్లో, చాలా పెట్టేసుకున్నారు. నేను వాటన్నిటి చూశాను, ఏం కామెంట్ చేయట్లేదు. నేను కూడా అన్నీ చూస్తున్నాను. ఒక్కొక్క కారణంలో ఒక్కొక్కటి పెట్టారు, ఒక ప్రతిమ పెట్టారు మీరు. ప్రతి ప్రతిమకి విలువ ఉంది. పూర్వం మనం గమనించినట్లయితే ఈ ప్రతిమలు అనేవి కొన్ని విశ్వాసాలు గమనిస్తే ప్రతి ప్రతిమ వెనుక ఒక కథనం ఉంటుంది. ప్రతి ప్రతిమ వెనుక ఒక కథనం ఉంటుంది. ఆ కథనాన్ని జ్ఞాపకం చేయడానికి ఆ విధమైన ప్రతిమ పెడతారు. ప్రతిమలకు అలవాట్లేదు అనుకోండి, కమ్యూనిస్ట్ వాళ్ళు అనుకున్నాం, స్తూపాలు పెడతారు. పొజిషన్ ఈజ్ సేమ్. ఒక ఆయన ప్రతిమ పెట్టాడు, ఏదో ఒక మూర్తి, ఏదో ఒక ఆకారంతో, ఇంకనే స్తూపం పెట్టాడు. తేడా ఏంటి? కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఆయన ఏమో కమ్యూనిస్ట్ అంటాడు, ఈయనేమో కమ్యూనిస్ట్ కాదంటాడు. బట్ ఇష్యూ ఈజ్ సేమ్. ఇస్రాయల్ ఏమో రాళ్ళ పుట్ట పెడతారు, బట్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్.
ఫలానా పని జరిగింది కాబట్టి మేము ఒక రాళ్ళ గుట్ట పెట్టాం అంటాడు. మొత్తానికి ఇష్యూ ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఇష్యూని మేము గమనించినప్పుడు దానికి గుర్తుగా దీన్ని పెట్టాం. మనం కూడా మన ఇళ్ళలో చాలా చేస్తాం అట్లా. దాన్నే ప్రధానంగా మొక్కడం, దాన్నే ప్రధానంగా జ్ఞాపకం చేసుకోవడం కొన్నిసార్లు మనకు అలవాటైపోతుంది. మన డేట్స్ని, బ్యాప్టిజం డేట్ని జ్ఞాపకం చేసుకున్నట్టు, కన్ఫర్మేషన్ డేట్ని జ్ఞాపకం చేసుకున్నట్టు వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం చాలాసార్లు. ఇంపార్టెన్స్ వాటికి కాదు, అనుదిన జీవితానికి ఇవ్వాలి. ఇక్కడ పౌలు భక్తుడు అదే వివరించాడు. మీరు ఆ స్టాచ్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అవి మీరు చేసినవే కదా, మీరు పోసిన పోతాయి కదా అన్నాడు సింపుల్గా. ఇష్యూకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, తప్పులేదు. అక్కడ ఎథెన్స్లో ఉంచబడిన చాలా స్టాచ్యూస్ కూడా ఒక్కో దానికి ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన సందర్భంలో దాన్ని చేశారు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఆ స్టాచ్యూ వైపు చూస్తారు. మనం కూడా గమనించండి, కొన్నిసార్లు కొన్నిటి వైపు చూస్తున్నప్పుడు ఆనాటి ఆ సందర్భం అంతా మనకు జ్ఞాపకం వస్తుంది. అలా వాళ్ళు భక్తితో ఏర్పాటు చేసుకున్నారు. అవన్నీ ఒక చోట తెలియబడింది కూడా పెట్టేశారు. అంటే కాజ్ తెలియదు వాళ్ళకి. బహుశా పూర్వీకులు ఆ ఆల్టర్ ఎందుకు పెట్టారో తెలియదు, తెలుసుకోలేదు, బహుశా చెప్పలేదేమో, లేదా భయంతో పెట్టేశారేమో. ఇప్పుడు దాకా ఇన్ని ఆల్టర్లు పెట్టారు, ప్రతి ఆల్టర్కి ఒక కాజ్ ఉంది, ఈ ఆల్టర్కి ఏ కాజ్తో పెట్టాలి అని అక్కడ ఏ స్టాచ్యూ లేకుండా తెలియబడని, అంటే అన్నోన్, కాంట్ ఇమాజిన్ అనే ఉద్దేశాలతో ఒక ఆల్టర్ పెట్టుకున్నారు. అంటే ఈ ఆల్టర్స్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మనం కూడా ఏమోనండి ఒక రాయేస్తే ఏం పోయింది అంటాం కదా, ఏదో ఒకటి దేవుడు అండి, ఎవడో ఒక పాస్టర్లు దండ పెడితే ఏం పోయింది అంటామే, ఈ భావం అన్నమాట. ఎవరో ఒకళ్ళండి ఆ టయానికి వచ్చారు, కార్యక్రమం జరిపించి వెళ్ళారు, దేవునికి వందనాలు అని చెప్పే భావం. దేవుణ్ణి మనం గుర్తించలేమండి. దేవుని గుర్తించడం మన జ్ఞానం ఎంత, ఆయన మనం తెలుసుకోలేమండి అనే భావంతో పెట్టారు. రకరకాల భావాలతో అక్కడ స్టాచ్యూ. కానీ పౌలు ఒకే విషయాన్ని గుర్తు చెప్పాడు, మీరు తెలియదని దేన్ని అనుకుంటున్నారో నేను దాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. సింపుల్. నీకు తెలియని విషయాన్ని నేను తెలియజెప్పడానికి వచ్చాను, తెలుసుకుంటే తెలుసుకో. నువ్వు అసహించుకున్నంత మాత్రాన నాకు వచ్చిన నష్టం లేదు, నువ్వు హత్తుకున్నంత మాత్రాన నాకు వచ్చిన లాభం లేదు, నువ్వు రేపు చూద్దాంలే అన్నంత మాత్రాన నాకు వచ్చిన ఇబ్బంది ఏమి, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ప్రభువుని హత్తుకుంటావా, రేపు ఆలోచిస్తావా, దూరం అవుతావా, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. మంచిని స్వీకరిస్తావా, మంచికి దూరంగా వెళ్తావా, మంచిని వాయిదా వేస్తావా, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. కానీ మంచిగా చెప్పమని, బ్రతకమని చెప్పడం నా బాధ్యత. మీ మనసు మార్చుకోండి అని చెప్పడం నా బాధ్యత, మీ ఉద్దేశాలు మార్చుకోండి చెప్పడం నా బాధ్యత అని పౌలు భక్తుడు వివరంగా ఆ ఏథెన్స్ పట్టణవాసులు చెప్తున్నాడు. దిస్ మై రెస్పాన్సిబిలిటీ అండి. బహుశా వీటన్నిటి గురించి మీకు తెలుసు, ఏథెన్స్లో మీరు ఉంచుకున్న వీటన్నిటి గురించి మీకు తెలుసు. కానీ మీకు తెలియదు ఏదో ఒకటి ఉందే, ఆ తెలియని క్రీస్తు గురించి నేను మీకు చెప్తున్నాను. సో తెలియని దాన్ని తెలియచేయడం, దానిని స్వీకరించే గుణాన్ని కలిగి ఉండడం. సో 3 స్వభావాలు ఇవాళ మనలో ఉంటే మార్పు చెందాల్సిన అవసరం ఉందో లేదో మనమే చెక్ చేసుకుంటాం. నా జీవితంలో మార్పు చెందాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా, నేను ఇంకా మార్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవని మాత్రం అబద్ధం చెప్పకండి, ఎందుకంటే మీ మనస్సాక్షి తెలుసు. మనలో మార్చుకోవాల్సిన గుణాలు ఏంటో జనాలకు కనబడుకోవచ్చు, కొన్నిసార్లు జనాలకు కూడా కనబడుతుంటాయి. ఇప్పుడు అన్నింటిలో మంచివాడే కానండి, ఆ ఒక్క గుణం మార్చుకుంటే బాగుండండి అంటారు. మనల్ని కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు చాలా మంచి గుణాలు ఉన్నాయండి, కానీ ఒక్క చెడ్డ గుణం చూసారా, అది ఎందుకో మిమ్మల్ని నన్ను దగ్గరకు రానివ్వట్లేదు. ప్రతి అందరిలో ఉంటాయి.
కానీ ఆ ఒక్క చెడ్డ గుణాన్ని చూసి మంచి గుణాలు ఉన్న వాడిని నెట్టివేయమనా? చాలాసార్లు నాకు కొన్ని సత్యాలు గమనిస్తూ ఉంటాను. వాడిని ఎందుకండి దూరం రివైట్ దూరం చేస్తున్నారంటే అన్నిట్లో బాగుంటాడు, కానీ ఈ విషయం నాకు నచ్చట్లేదండి, అందుకని పక్కన పెడుతున్నాను. ఒక వ్యక్తిని పక్కన పెట్టడానికి ఒక్క చెడ్డ గుణమేనా? అతనిలో ఉన్న మంచి గుణాలన్నీ కనపడట్లేదా? ఒక్క చెడ్డ గుణానికి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నావు నువ్వు అంటే, ఆ చెడు అంటే నీకు ఇష్టం. కష్టం కాదు సుమా, ఆ చెడు అంటే నీకు ఇష్టం. అందుకని అతనిలో ఉన్న చెడునే కొత్తగా జ్ఞాపకం చేసుకుంటున్నావు, అతనిలో ఉన్న మంచిని చూడలేకపోతున్నావు. సో ఇక్కడ పునరుద్ధానుడైన క్రీస్తులో పనిచేస్తుంది ఒకటే, ఆయన మీరు చేసేవన్నీ చూస్తున్నాడు, మీరు చేయలేవు కూడా చూస్తున్నాడు. మీరు మనస్సు మార్చుకొని ఆయన వైపు తిరగమని చెప్తున్నాడు. అదే పౌలు యొక్క సందేశం. ఈ పూట అర్థం చేసుకోవడం ముఖ్యం, ఆలోచించడం ముఖ్యం. పారిపోవటం ముఖ్యం కాదు, వ్యతిరేకించడం ముఖ్యం కాదు. అర్థం చేసుకొని ఆలోచించి అలవాటు చేసుకోవటం చాలా ముఖ్యమని పౌలు వాక్యం ద్వారా దీన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడు పద్ధతులు, మూడు కూడా మనం అనుకుంటే, ఒకటి హత్తుకున్నవారు, రెండు చూద్దాంలే అన్నవాళ్ళు, మూడు అసహించుకున్నవారు. యేసు ప్రభువు వారు కూడా అటువంటి తలంపులే ఒకటి చెప్పాడు. ఇవాళ ఒకరు తన తలాంతును అతిగా మల్టిప్లై చేసిన వారు, ఒకరు తలాంతును విస్మరించిన వారు. పరలోక రాజ్యం గురించి ఆయన జ్ఞాపకం చేశాడు యేసు ప్రభువు వారు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అంటే, చక్కటి ఒక పేరబుల్ చెప్పాడు, ఒక చక్కటి ఉపమానం ఆయన జ్ఞాపకం చేశాడు. ఒక యజమాని తన దాసులకు ఇచ్చిన అలాట్మెంట్ ఆఫ్ డ్యూటీ, అప్పగించబడిన బాధ్యత, ఇవాళ నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. ఆ బాధ్యతను నువ్వు గుర్తించావా? అర్థం చేసుకున్నావా? ఇంకొంచెం ఆలోచనతో మాట్లాడితే, ఇక్కడ నువ్వు పుట్టడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ జీవితానికి ఉన్న ఆవశ్యకత ఏంటో నువ్వు ఆలోచించావా? ఎంతసేపు ఏం తిందునా, ఏం తాగుతున్నా, ఎలా నేను గొప్ప చేసుకుందునా, ఈ బడాయి, ఈ పోరాటం తప్పితే ఈ బ్రతుకు వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నేను ఎవరికైనా ఉపయోగపడుతున్నానా? సొసైటీకి ఉపయోగపడుతున్నానా? దేవుని యొక్క కార్యాలకు ఉపయోగపడుతున్నానా? ఎంతసేపటికి నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవడం, నా గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడం, నన్ను గుర్తించమని పాకులాడటం తప్పితే నేను ఎక్కడైనా యూస్ఫుల్ టూల్గా ఉన్నానా? అసలు ఎందుకు పుట్టాను నేను? దేవుడు ఎందుకు జన్మనిచ్చాడని ఎప్పుడైనా ఆలోచించావా? నాకు వాళ్ళు సహకరించలేదు, నాకు వీళ్ళు సహకరించట్లేదని ఒకరి మీద పట్టమే జీవితం అంత మాత్రం. అసలు నేను ఎంతమందికి సహకరిస్తున్నాను, నేను ఎలా సహకరిస్తున్నాను ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? టు చేంజ్ యువర్ మైండ్. మారు మనసు అంటే అదండి. మనల్ని మనం అర్థం చేసుకొని మనలో ఏమి మారితే మంచిదో ఆలోచన చేసుకో. పరలోక రాజ్యంలో ప్రవేశించే వాళ్ళు అలాంటి వారే, ఈ మారు మనస్సు అనుభవం కలిగిన వారు. క్రైస్తవ వరకు మైకులు తీసుకొని మనసు మార్చుకో, మనసు మార్చుకో, మనసు మార్చుకో, దేవుడు పిలుస్తున్నాడని చెబుతుంటారు. ఏం మార్చుకోవాలి? మనసు ఏం మార్చుకోవాలి? రంగుట్లు వేసి తెల్లగొట్లు వేసుకోవాలా? అదేనా మనసు మార్చుకోవడం అంటే? ఏంటి మనసు మార్చుకోవడం అంటే? సో మనం ఏదైతే చెడ్డ మార్గంలో వెళ్తున్నామని మన మనస్సాక్షి మనల్ని గద్దించిందో, ఏ చెడ్డ గుణమైతే మనలో ఉందని మన చుట్టూ ఉన్న వాళ్ళు గ్రహించగలిగారో, మనం గ్రహించగలిగామో, కొన్నిసార్లు మనం కూడా గ్రహిస్తామండి. మనలో ఉన్న బలహీనత ఏంటో మనకు తెలుసు, మనలో ఉన్న బ్యాడ్ ఏంటో మనకు తెలుసు.
కానీ అవతల వాళ్ళకి తెలియదు కదా అని చాలాసార్లు మనల్ని మనమే పెద్ద గొప్ప చేసుకుంటూ ఉంటాం. అవతల వాళ్ళకి తెలిసిన తర్వాత నీదే ఉంది ఎక్కువ అంటుంటాం. అంతకుముందు మాత్రం దాచే ప్రయత్నం చేస్తాం. తెలిసినాక ఒక రకంగా, తెలియకముందు ఒక రకంగా ప్రవర్తిస్తుంటాం. అంటే ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉంటే తెలుసు వాళ్ళకి. ప్రదర్శన జరిగినప్పుడు ఒకసారి, రహస్యంగా ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నీ టాలెంట్ నువ్వు ప్రూజింగ్ చెప్పొద్దు, ముచ్చట్లు చెప్పొద్దు. మస్ట్ ప్రూవ్ ఇట్. ఎలాంటి పేరబుల్ వేసుకుని వారు జ్ఞాపకం చేశారంటే, ఒకటికి 5 తలాంతులు ఇచ్చారు. మీకు చాలాసార్లు తెలిసి తలాంతులు కూడా సండే స్కూల్ నుంచి అంటున్నాం. మనం 5 తలాంతులు 2 తలాంతులు పాటలు కూడా రాశారు. చాలా మంది పాటలు కూడా రాశారు, మనం పాడేశారు కూడా, అయిపోయింది. కానీ మనసు మాత్రం మారలేదు. ఇక్కడ జరగాల్సిన ఆంతర్యం ఏమిటి అంటే, నీకు ఇవ్వబడిన బాధ్యతను నువ్వు సక్రమంగా నెరవేరుస్తున్నావా? నెంబర్ 1. నెంబర్ 2, మల్టిప్లై ఏమైనా చేశావా? ఇస్ మోర్ ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మనం పుట్టిన రోజులాగా ఆగిపోతే బాగుంటుందా? ఎప్పుడో పుట్టాం కదా, సోకాల్ డేట్ ఆఫ్ బర్త్ చేసుకొని పుట్టినరోజు చేసుకుని ఉంటాం మనం. ఆ పుట్టినరోజు ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే ఉంటే బాగుంటుందా? మీరు భక్తులు ఎందుకు అలాగే ఉంటే ఆ డేట్ చెప్తావు మాట్లాడితే? సరే, ఎంత అజ్ఞానంగా కొంతమంది దేవుళ్ళలో పుట్టారని చెప్తుంటారు. అసలు నువ్వు పుట్టమే గొప్ప విషయం. యువర్ బర్త్డే ఈజ్ కరెక్ట్. అసలు ఆ రోజు నుంచి నువ్వు అలా ఉండమనే దేవుడు పుట్టించాడు నిన్ను. మధ్యలో నువ్వేదో మానేనన్నావు, మంచిదే. మరి ఆ డేట్ దగ్గర నుంచి కూడా పెరిగావు. నువ్వు వయసు పెరిగింది, ఆలోచన పెరిగింది, అన్నీ పెరిగినాయి కదా. మనస్సు ఏమన్నా పెరిగిందా? మనస్సు ఏమన్నా మారిందా? మారలేదే. వాళ్ళ వాక్యంలో ఆయన జ్ఞాపకం చేశాడు, నేను నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను, ఆ రెస్పాన్సిబిలిటీని నువ్వు ఇష్టంగా హత్తుకున్నావా? మస్ట్ డూ ఇట్. నీకు ఇవ్వబడిన బాధ్యత ఏంటో దాన్ని హత్తుకోవడం చాలా ముఖ్యమండి. ఇష్టం లేకపోతే చేయలేవాలి. వంట కూడా నేను చెప్తున్నాను, మీ ఇంట్లో వంట కూడా ఇష్టం లేకుండా చేయవాలి. చండాలంగా తినేవాళ్ళు ఇష్టంతో చేయండి. పచ్చడి పెట్టినా కూడా తింటారు. ఇష్టం లేకుండా నువ్వు చేసే వంటలో రుచిగా ఉండదు అసలు. కొన్నిసార్లు అతి ఉత్సాహంతో చేస్తారు కొంతమంది. ఎవరో వస్తున్నారని ఇచ్చేద్దాం అని వాళ్ళు చెప్తారు, దానికోసం ఇచ్చేసి ఇలా చేశారని. బాగా తట్టుకోలేక బాగుంది అంటే నువ్వు అతి ఉత్సాహంతో చేసింది ఏది రుచి ఉండదమ్మా. నువ్వు ఇష్టంగా బాధ్యత చేస్తావే, చాలా మందులు ఇంకా ప్రేమతో చేస్తావే. నువ్వు ఎక్స్పోజ్ అవడానికి చేస్తే ఏది బాగుండదు. నిజాయితీతో చేస్తావే. అచ్చా, చిన్న వంట గురించి నేను మాట్లాడాను. ప్రతిదీ మన జీవితం అంతే, ప్రతి సంసార జీవితం కూడా అంతే. భార్యాభర్తలు ఇష్టంతో చేసే కాపురంలో ఉండే మాధుర్యం ఏదో బంధుత్వాలు అడ్డం పెట్టుకుని చేసే దాంట్లో ఉండదు. దాంపత్య జీవితం కూడా ఒకరి మీద ఒకరు ప్రేమతో చేయాలి. ఏదో మెకానికల్గా అంటే గానుగెత్తు జీవితం అని అంటారు చాలా మంది. భార్యాభర్తలు ఎదురండి గానుగెత్తు జీవితం పోతుంది, అట్లా గానుగెత్తులా బతకండి. భార్యాభర్తలు గానుగెత్తులాగా బతకూడదు. ఇష్టం లేకపోతే ఇష్టమైనట్టే ఉండాలి, ఇష్టం ఉంటే ఇష్టం ఉన్నట్టే ఉండాలి. ఏదో సంసారం కోసం అండి అంటాం కదా, సొసైటీ కోసం అండి, అక్కర్లా. సొసైటీ ఏం చేయదు, నిజాయితీగా ఉంటే సార్. భార్యాభర్తల మధ్య కూడా నిజాయితీతో ఉండే ప్రేమే అమృతం తుల్యం. అది మిగిలినన్నీ కూడా ఎవరికో చూపించడం కోసం భార్యాభర్తలుగా బతకడం తప్పితే భార్యాభర్తల బంధం నిజాయితీ లేదు. అందుకే నాకు ఎప్పుడు కూడా మంచి కవి ఒకసారి శ్రీనారాయణ రాసిన ఒక మాట, నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా తెలిపే తోడకరుడిన అదే భాగ్యం అని మహాకవి బహుశా ఆత్రేయ అనుకుంటాను. ఆత్రేయ శ్రీనారాయణ ఇద్దరే ఎవరో ఉంటారు, సరే తెలియదు నాకు వాళ్ళ గురించి రాశాడు. భార్యాభర్తలు అంటే ఎవరంటే నీకున్న బలహీనతలో కూడా నిన్ను ప్రేమించేది భార్య, నీకున్న బలహీనతలో కూడా నిన్ను ప్రేమించేవాడు భర్త. అంతేగాని నీ బలహీనతను ఎత్తి చెప్పి నీకు వ్యతిరేకంగా బతికేవాడు భార్యాభర్తలు కారు. అసలు వాడు వేషం వేసుకొని ఎందుకు అంటే మనం చాలా జాగ్రత్తగా గమనించండి. భార్యాభర్తల సంసారిక జీవితంలో
ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎన్నో తొట్టుపాట్లు ఉంటాయి, ఎన్నో తొందరపాట్లు ఉంటాయి. ఇష్టంగా వారిద్దరు చేస్తేనే ఆ కాపురం బాగుంటుంది. అది తప్పైనా సరే ఇష్టంగా ఇవాళ హత్తుకున్న దంపతుల్ని జ్ఞాపకం చేశాడు ఆయన హత్తుకున్న కుటుంబాలు మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. ఆ పౌల్ మినిస్ట్రీస్లో చాలామంది దంపతులు భార్యాభర్తలు పౌలు యొక్క వాక్యాన్ని హత్తుకొని జీవించిన వాళ్ళు. అలాగే భార్యాభర్తలు కూడా ఎందుకు ఆ బంధం అంటే మనం ఎప్పుడు అనుకుంటాం భార్యాభర్తల బంధాన్ని సంఘాన్ని వధువని యేసుక్రీస్తు పెండ్లి కుమారుడని చెప్తాం, భార్యాభర్తలని చెప్తాం. ఎందుకు చెప్తాం ఆ పేరబుల్? ఎందుకు? ఎవరిని మోసం చేయడానికి? అంటే భార్య ప్రతి బలహీనతను కూడా ఆయన ప్రేమిస్తాడు. భర్త యొక్క ప్రతి బలహీనతను కూడా ఆమె ప్రేమిస్తాడు. దేవుడు అంటాడు కదా, అయ్యా నేను చాలా బలహీనుడు అయ్యా, నువ్వెప్పుడు బలహీనుడవో నేను బలవంతం చేయడానికి నేను ఉన్నాను కదయ్యా. ఇది గొప్ప మాట పౌలు జీవితంలో. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడు, ఎందుకంటే నన్ను ధైర్యపరిచేవాడు ఆయన. సో మన బలహీనతలో మనకు తోడున్న వాళ్ళే మన భార్యాభర్తలంటే. బలహీనతలో వేలెత్తి చూపేవాడు భార్యాభర్తలు ఎందుకు పోతారు అసలు? ఒకళ్ళు వేలెత్తి చూపినవాడు భార్యాభర్తల వాళ్ళ శత్రువులు. అందుకే చెప్పారు, అప్పుడు నా పక్కలో బల్లి వాడిని అంటారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు. పక్కలో బల్యాలు పెట్టుకుని కాపలాలు చేయబాక, పక్కలో బాధ్యతలు పెట్టుకొని కాపాడు. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యు మస్ట్ డూ ఇట్. ఇష్టంగా చేయండి, కష్టంగా చేయకండి. సో కేవలం మన జీవితంలో చాలా విషయాలు ఇష్టంగా చేస్తే అవి మల్టిప్లై అవుతాయి, కష్టంగా చేస్తే నో రిజల్ట్స్. ఆ గుణాలు ఇవాళ యేసుప్రభువు వారు చెప్పారు. ఇష్టంగా పనిచేసిన వాడు 5 ఇస్తే 10 చేశాడు, 2 ఇస్తే 4 చేశాడు. తక్కువ ఎవరు చేశారు? ఇద్దరిలో ఎవరు తక్కువ చేశారా? ఎవరు తక్కువ చేశారు? వాడు ఎక్కువ చేశారు ఇద్దరిలో చెప్పాలి. 5 ఇస్తే 10 చేశాడు ఒకడు, 2 ఇస్తే 4 చేశాడు ఒకడు. తక్కువ ఎవరు చేశారు, ఎక్కువ ఎవరు చేశారు? అమ్మా ఇద్దరు సమానంగా చేశారు, ఇద్దరు తక్కువ చేశారు. సో ఒకటి వాడే ప్రాబ్లమాటిక్ అక్కడ. 2 దినాలు వాడు 2 ఇస్తే 4 చేశాడు, 5 వాడు 5 ఇస్తే 5 10 చేశాడు, ఇద్దరు సమానమే. సో కాబట్టి ఇద్దరు ప్రత్యేకత ఇవ్వలేదు. అక్కడ ప్రభు ఒక మాట చెప్పి, నేను వాడి టాలెంట్ని బట్టి ఇచ్చాను, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాడికి. సో కాబట్టి పక్కోడికి ఎవడో ప్యాన్ ఇచ్చాడు నాకు బాగా ఇవ్వలేదు అనుకోపోకండి. దట్ ఈజ్ యువర్ కెపాసిటీ. ఇవాళ నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దట్ ఈజ్ యువర్ కెపాసిటీ. అదే దేవుడు ఇచ్చాడు, దాన్ని బాధ్యతగా మల్టిప్లై చేయి. తప్పించుకోవాలని చూడదు. దేవుడు నీకు ఇచ్చింది సామర్థ్యం, ఈ సామర్థ్యాన్ని చూసి ఇచ్చాడు, దాన్ని మల్టిప్లై చేయి, ఇష్టంగా చేయి. ఈ ఇయ్యని వాడు మాట్లాడుతున్నాడు కఠినమైన మాటలు, చేతగాని వాడు. ఇక్కడ బైబిల్ పిల్ల పెట్టిన మాట ఏంటంటే పనికి మాలిన వాడు అని. బైబిల్లో రాసిన మాట అదే కదా, పనికి రానోడు. మనం కూడా చాలా మందిని పనికి రానోడు అంటే మనం అనుకున్న పనికి రాకపోయినా కూడా అదే అంటాం. మనం కొన్నిసార్లు మనం అనుకున్న పని అటు చేయకపోతే కూడా అంటాం. అది కాదు యూనివర్సల్గా. తను ఎందుకు జీవిస్తున్నాడో కూడా తెలియకుండా జీవితాన్ని ఇచ్చిన వాడిని, ఆఫర్స్ ఇచ్చిన వాడిని కూడా కఠినుడుగా భావించిన వాడు, అవకాశం ఇచ్చిన వారి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయలేక సోమరి అయిన వాడు, బాధ్యతను గుర్తించకుండా బాధ్యత ప్రకారం జీవించని వాడు. సో మనం అందరం కూడా మన జీవితంలో దేవుడు మనల్ని గుర్తించి మనకిచ్చిందే ఈ జీవితం, దీన్ని ఇలాగే జీవితం. ఎవరోలాగా జీవించకండి. మాకు అది ఉంటే బాగుండు, మాకు ఇది ఉంటే బాగుండు, మాకు ఇలా ఉంటే బాగుండు అనుకోకండి. ఎప్పుడు వేస్ట్ లైఫ్, పనికి మాలిన ఆలోచన. అది నాకు అది ఉంటే అది చేసేవాడిని, ఇది ఉంటే ఇది చేసేదాన్ని. ఈ మాట నీ మనసులో వచ్చిందంటే నువ్వు పనికి మాలిన తనంలో ప్రవేశించాలని అర్థం. చాలాసార్లు మనం అంటాం కదా, తెలియకండి ఇక్కడ ఉంటే ఇప్పుడే మనసు మార్చుకో. చాలాసార్లు నాకు అది ఉంటే చేసేవాడిని అండి, ఇది ఉంటే చేసేదాన్ని అండి అన్నావా, నీ పనికి మాలిన తనం అక్కడే బయటపడింది. నీకు ఉన్నదాంతో చెయ్యేది, ఉన్నంతలో చెయ్యేదే, ఇచ్చిన అవకాశంలో చెయ్యేదేనా, ఇవ్వని దాని గురించి మాట్లాడు.
మీరు అది ఇస్తే ఇంకా బాగా ఏం చేయలేరు. ఇది చిన్నప్పుడు చెప్పేవాడు, ఇంటికి ఎక్కలేని పంపంట స్వర్గానికి ఎక్కాలని మాట్లాడతాడు. అంటే ఇంట్లో ఉన్న ఉట్టి మీద ఉన్నది తీరేదేమి. ఈ పరలోకం గురించి మాట్లాడుతూ ప్రసంగం చేస్తుంది. ఎవరికి కావాలి ప్రసంగాలు? నీ కళ్ళ ముందు ఉన్న ఒక విషయాన్ని నువ్వు చక్కగా చేయలేవు, బాధ్యతగా చేయలేవు, ఇష్టంగా చేయలేవు, మక్కువగా చేయలేవు. నువ్వు పరలోకం గురించి మాట్లాడటం ఏమన్నా న్యాయమేనా? అది వాళ్ళ క్రైస్తవం. పుట్టుకెక్కలేనమ్మా స్వర్గాన్ని ఎక్కుతానికి ప్రార్థన. నీ కళ్ళ ముందు దేవుడిచ్చిన ఒక నైతిక బాధ్యతని నువ్వు నెరవేర్చలేను. నీవు పరలోకం గురించి ఏం మాట్లాడతావు, ఏం నెరవేర్చగలవు? నువ్వు క్రైస్తవ సంఘమా? సరే ఆలోచిద్దాం. అయితే ఇక్కడ కొన్నిసార్లు మనం పరీక్షించుకోవడం కూడా ముఖ్యం. నేను దానికి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నానా లేదా? ఈ వ్యక్తి తనను తాను పరీక్షించుకోకుండా ఇచ్చిన వాడిని ప్రశ్నించడం ప్రారంభించాడు. ఇవాళ ప్రవక్త జీవితంలో, ఇర్మియా జీవితంలో ఒక సత్యం, తనను తాను పరీక్షించుకున్నాడు. అయ్యా, హూ యామై, వాట్ యామై, నేను ఎంతటి వాడినండి, ఇంత గొప్ప బాధ్యత నాకు ఇచ్చావు. నేను చిన్నపిల్లవాడినే. ఇర్మియా ప్రవక్త దేవుడిచ్చిన గొప్ప బాధ్యత మీద ఉంచినప్పుడు ఆ బాధ్యతలో తను చెక్ చేసుకుంటున్నాడు. నేను చాలా చిన్నవాడినండి, ఇచ్చడానికి సమర్థుడిని కాదే, కానీ నేను తోడుగా ఉన్నా. దేవుని యొక్క తోడు, ఆ సిద్ధపాటు గుణం మనకుంటే అసాధ్యమైనది ఏదైనా చేయగలం. చేత కాదు అని పక్కన కూర్చోవద్దు. అదే ఇవాళ ఈ పేపర్స్ ద్వారా మనం జ్ఞాపకం చేస్తున్నాం. నువ్వు విత్తం దానికి వస్తావయ్యా, నువ్వు కఠినవయ్యా అని ఆయన మీద కంప్లైంట్ చేయడం కాదు. నీకున్న సామర్థ్యం ఎంతవరకు నువ్వు నెరవేర్చావో చూసుకో. నేను పిల్లలున్నయ్యా. కొన్నిసార్లు మనం ఉంటాం కదా, ఒక బాధ్యత మనకి ఇచ్చారు అంటే నువ్వు మొయ్యగలవనే ఇచ్చావు. కొంతమంది చదువుకునే పిల్లలు సిలబస్ చాలా కఠినంగా ఉందండి అంటారు. ఎందుకంటే కఠినంగా? అది నీ ఏజ్కి తగిన సిలబస్. నువ్వు అక్కడికి రాలా, ముందు రావడం నేర్చుకో. మనం అంటాం కదా, ఇది సిలబస్ చాలా కఠినంగా ఉంది. అసలు మనకి కఠినమైన సిలబస్ లేనే లేదు. ఇక చెప్పండి, చిన్న సిలబస్ ఇచ్చారు. ఇది మళ్ళీ నెక్స్ట్ ప్రమోట్ చేయాలి కదా, నెక్స్ట్ ప్రమోట్ చేయాలి. చిన్న సిలబస్ అసలు ఈ కావాలైతే వెరీ ఈజీ సిలబస్. ఇవాళ సిలబస్ ఏమంటారు, కోడి ఏకల పీకినట్టుగా ఏకల పీకి ఇచ్చారు. ఒకప్పుడు సిలబస్ ఎట్లా ఉండేది, కోడి ఉండేది. ఒకప్పుడు బిఏ చేశాడంటే ప్రపంచం గెలిచినాడు. ఇక బిఏ కనపట్ల. ఎప్పుడు ఊర్లో బిఏ చదివాడు అంటే వాడిని కుర్ర మీద ఎక్కించుకొని తిప్పారు, ఎరువులు ఎక్కించి తిప్పారు, అమ్మాయిని తిప్పారు. జ్ఞానం ఆ రోజు. బట్ ఇవాళ ఊరగా ఏదో ఏకల పీకలు గూగుల్లో కొడితే వచ్చింది చదువు అంతా. గూగుల్లో ఒక క్లిక్ కొడితే నీ సంవత్సరం చదువులతో కళ ముందుకు వచ్చింది. ఇవాళ చదువు వెరీ ఈజీ. రిసీవ్ చేసుకోవడానికి నువ్వు ఈజీ కదా. ఇప్పుడు మన ముందు వచ్చేసింది లోక జ్ఞానం అంతా. దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి మనం సిద్ధం కాలేదు. నేను పిల్లవాడినండి అంటే కుదరదు. బాధ్యత నీకు ఇచ్చిన వాడు నువ్వు మోయగలవనే ఇచ్చాడు. పిల్లవాడు ఇలా నాకు చేత కాదండి, నాకు కుదరదండి అనే మాట నువ్వు చెప్తున్నావంటే నువ్వు ఇష్టం లేని జాబితాలో ఉన్నావు, పారిపోయే విస్మరించే జాబితాలో ఉన్నావు. సో కాబట్టి ఇక్కడ ఇర్మియా కూడా తనను తాను చూసుకుంటూ, అయ్యా ఇంత గొప్ప పని చేయడానికి ఇంత గొప్ప బాధ్యత నాకు ఇచ్చావు, యామ్ ఐ క్యాపబుల్? ఎస్. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అక్కడ నేను నీతో ఉన్నా. సో కాబట్టి మనం ఎక్కడైతే క్యాపబుల్ కాదు అనుకుంటామో, ఎక్కడైతే మనం బలహీనం అనుకుంటామో, అక్కడ మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం. అక్కడ మనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడి వైపు చూడగలిగితే దట్ ఈస్ ద రిపెంటెన్స్. అది నిజమైన మార్పు, నిజమైన ట్రాన్స్ఫార్మేషన్, నిజమైన ట్రాన్స్ఫర్మేషన్. ఈ శబ్దం చేసి మా ఆదివారం రోజు ఒకసారి ఆలోచించారు. నాకు ఇవ్వబడిన బాధ్యత నేను సక్రమంగా నెరవేరుస్తున్నాను అన్నాడు. నువ్వు పెళ్ళగించడానికి, కట్టడానికి, రిటర్న్ అన్నిటికీ నీకు ఇచ్చేస్తున్నా. డూ ఇట్, గో అండ్ డూ ఇట్. ఇవాళ దేవుడు మనకి ఇచ్చిన జీవిత బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి
వంకలు చెప్పే క్రైస్తవుడుగా ఉన్నావా? పారిపోయే క్రైస్తవుడుగా ఉన్నావా? హత్తుకొని ఆయన ఇచ్చిన బాధ్యత నెరవేర్చే క్రైస్తవుడుగా నీవు ఉన్నావా? ఇర్మియా నెరవేర్చాడు. ఇర్మియా ఎంత నెరవేర్చాడంటే ఆయన్ను చంపేస్తున్నా సరే దేవుడు ఇచ్చిన బాధ్యత నుంచి బయటకు రావాలి. ఒకటే ప్రశ్న వేసాయ్యా, నేను చేయగలనా? నువ్వు ఇచ్చావు, నేను చేస్తాను. ఇర్మియా జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడో మనం చాలాసార్లు చదువుకున్నాం. లోకంలో చిన్న ప్రాబ్లం రాగానే పని అక్కడ పడేసి పారిపోతున్నాం. నేను ఇంట్లో పెద్దలు చిన్న పని చెప్తే అది కుదరకపోతే మనకి పక్కన పని ఉంటే ఈ పని అక్కడ పడేసి పారిపోతున్నాం అనేవాడు. ఆలోచించేద్దాం. ఒక క్రైస్తవ సంఘం, అది నీ కుటుంబం కావచ్చు, మీ వంట పని కావచ్చు, నీ కుటుంబ జీవితం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, సంఘంలో నీకున్న బాధ్యత కావచ్చు. ఇచ్చిన పనిని మల్టిప్లై చేస్తున్నావా? విస్మరిస్తున్నావా? లేదా రేపు చేద్దాంలే అనుకుంటున్నావా? హృదయానికి హత్తుకుంటున్నావా? ఈరోజు మన ముందుకు అభివృద్ధి వస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితాన్ని హత్తుకొని జీవించు, ఇష్టంగా జీవించు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంతో ఇష్టంగా జీవించు. యువన కుటుంబం గురించి ఆలోచించు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలో ఇష్టంగా చేయి. ఇది ఉంటే చేస్తా, అదుంటే చేస్తా అనుకో. పారిపోకు, హత్తుకోవటం నేర్చుకో. ఎందుకంటే అదే నీ స్టాండర్డ్. ఆయన ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇవాళ నీ జీవితంలో, నా జీవితంలో ఏది నువ్వు చేస్తున్నావో అదే నీ కెపాసిటీ. దాన్ని కనుక నువ్వు శ్రద్ధతో చేయడం ప్రారంభిస్తే, ముగింపు మాట యేసుప్రభువు చక్కని మాట చెప్పాడు, వానికి మరిన్ని ఇవ్వబడతాయి. చేయని వాడి దగ్గర నుంచి అవి తీసివేయబడతాయి. ఇవాళ నీకు ఇచ్చిన బాధ్యత నువ్వేది చేయట్లేదు గుర్తుపెట్టుకో. త్వరలో తీసివేయబడుతుంది. ఏడవకు, బాగా చేసేవాడు. మన దగ్గర నుంచి దేవుడు తీసేస్తాడు తెలుసా? మనం అంటాం కొన్ని బ్లెస్సింగ్స్ మాకు ఇప్పుడు లేవండి, తీసేస్తున్నాడు ఆయన. ఎందుకంటే నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు జీవించట్లేదు, ఖచ్చితంగా తీసేస్తాడు. బాగా చేసేవాడికి ఇస్తాడు ఆయన. నువ్వు క్రైస్తవ, ఇవాళ నీ బ్రతుకులు ఆయన నీకు ఇచ్చిన ఈ బ్రతుకు, ఆయన నీకు ఇచ్చిన ఈ ఆరోగ్యం, ఆయన నీకు ఇచ్చిన ఈ ఆయుష్, ఆయన నీకు ఇచ్చిన భక్తి విశ్వాసాల జీవితాన్ని నువ్వు రెట్టింపు చేస్తున్నావా? విస్మరిస్తున్నావా? హత్తుకొని జీవిస్తే మరింత వర్ధిల్లుతుంది. అది నీ కుటుంబం, నీ సంఘం, నీ జీవితం. నీకు ఇవ్వబడిన బాధ్యతను హత్తుకు. ఎస్, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఈమె నా భార్య, ఈమె నా భర్త, ఇది నా కుటుంబం, ఇది నా సంఘం, ఇది దేవుడు నాకు ఇచ్చిన జీవితం. దీన్ని నేను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ మై లైఫ్ విచ్ గివెన్ బై గాడ్. కొన్ని బలహీనతలు నాకున్నాయి, కొన్ని కష్టాలు నాకున్నాయి, కొన్ని అసమర్థతలు నాకున్నాయి, కానీ ఆయన నాకు పౌలు ముమ్మారు ప్రార్థన చేశాట, ప్రభువా ఈ బలహీనత తీసే తండ్రి, ఈ బలహీనత తీసే తండ్రి, ఈ బలహీనత తీసే తండ్రి. నా కృప నీకు. ఆ బలహీనతలోనే నిన్ను బలవంతుడిగా చేస్తాను నేను. ప్రియమైన దేవుని సంగమా, మనకి ఇవ్వని వాటి గురించి ఆశపడద్దు. ఇచ్చిన వాటిని శ్రద్ధగా, భక్తిగా మరింత ఫలవంతం చేయడానికి మనస్సును మార్చుకున్నాం. ఇది మనసు మార్చుకోవడం. ఇప్పుడు దాకా మన కుటుంబంలో, మన సంఘంలో, మన విశ్వాస జీవితంలో ఏదో మొండిగా మనం బతికేస్తుంటే, కఠినంగా మనం బతికేయకుండా మనస్సు మార్చుకొని ఇష్టంగా దేవుడు మనకు అప్పగించిన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనం సిద్ధపరచును గాక. అవే సమస్త దేవుని సమాధానం క్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావాలను గాక.